సో హలో డియర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, నేనైతే ఒక చిన్న టాపిక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యూస్ఫుల్ టాపిక్ గురించి మీతో డిస్కస్ చేద్దామని చిన్న చిన్న షార్ట్స్ అయితే రికార్డ్ చేస్తున్నాను. బట్ ఆ షార్ట్స్లో నేను కన్వే చేద్దాం అనుకుంటున్న పాయింట్ని మిస్ చేస్తూ బ్రేక్ చేస్తూ కన్వే చేయాల్సి వస్తుందని చెప్పేసి క్లియర్గా మీతో డిస్కస్ చేద్దామని చెప్పేసి ఒక లాంగ్ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఎస్, నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అంటే నా ఎక్స్ప్లెనేషన్, నా వే ఆఫ్ లైక్ మీకు నేను చెప్తున్న థింగ్స్ కూడా మీకు నచ్చుతుంది అనుకున్న వాళ్ళు ఈ వీడియోని కంప్లీట్గా అయితే చూసి దాని రిలేటెడ్ నేను చెప్తున్న పాయింట్స్ ఒక డెసిషన్ అనేది మీరు ఒకసారి ఆలోచించి ఒక చిన్న క్లారిటీ కన్ఫర్మేషన్కి అయితే రండి. సో దానికంటే ముందుగా నేను నేను చాలా మంత్స్ నుంచి కొన్నిసార్లు ప్రీవియస్గా చాలా వీడియోస్లో కూడా నేను చెప్పాను, ఆఫ్లైన్లో యూపీఎస్సీ ప్రిపరేషన్ హైదరాబాద్లో ఉండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరం ఒకసారి మీట్ అవుదాం, అంటే నా ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళందరం ఒకసారి మీట్ అవుదాం అని చెప్పాను కదా. సో ఎస్, ఐ విల్ టేక్ ఇట్ సీరియస్లీ దిస్ టైమ్. దీన్ని నేను సీరియస్గా ఫాలో అప్ చేస్తాను. సో దాని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే, ఒకరి ప్రిపరేషన్ వల్ల ఇంకొకరికి, అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి ఇంకొకళ్ళకి హెల్ప్ అవ్వడం కోసం ఇలా ఒక గ్రూప్ ఉంటే, ఒక టీం ఉంటే, మనం ఒక టీమ్గా ఉంటే కనుక మనం సపోర్ట్ చేసుకుంటూ, మోటివేట్ చేసుకుంటూ, హెల్ప్ చేసుకుంటూ, గైడ్ చేసుకుంటూ చదువుకోవడానికి మాత్రమే. వేరే ఇంటెన్షన్స్ అంటూ ఏమీ లేవు. ఒకవేళ మీకు వేరే ఇంటెన్షన్స్ ఏమన్నా ఉన్నా కూడా మీరు మాతో జాయిన్ అయితే అవ్వద్దు. సో ఎస్, అండ్ ఇలా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీ నేమ్ అండ్ మీ ప్రిపరేషన్ డీటెయిల్స్తో పాటు మీరు ఎక్కడ, అంటే హైదరాబాద్లో ఏ పర్టిక్యులర్ ప్లేస్లో ఉండి చదువుకుంటున్నారు, కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లకడీ కప్పుల్లో ఉంటున్నారు, కొంతమంది ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్ హాస్టల్లో ఉండొచ్చు. అలా మీ డీటెయిల్స్ని కమెంట్స్లో, ఇదే వీడియో కింద కమెంట్స్లో నాకైతే ఇన్ఫామ్ చేయండి. దాన్ని బట్టి నేను ఒక రోజు, అంటే అందరికీ పాసిబుల్సే సండే లేకపోతే ఏదైనా ఒక ఫెస్టివల్ హాలిడే అప్పుడు అందరికీ కుదిరిన టైంలో నేనైతే కుదిరితే ఒక వాట్సాప్ గ్రూప్ కూడా మళ్ళీ ఫామ్ చేసి దీన్ని బట్టి మనం మీట్ అవుదాం. సో మన ప్రిపరేషన్కి మనం ఒక సపోర్ట్ని క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. ఎస్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీ డీటెయిల్స్ని వెంటనే కమెంట్స్లో నాకైతే క్లియర్గా మెన్షన్ చేయండి. అవన్నీ నేను నోట్ చేసుకుని మీకు మళ్ళీ నేను మీతో కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అందుకని చెప్పేసి డీటెయిల్స్ అడుగుతున్నాను. అండ్ నెక్స్ట్ నేను ఈ వీడియోలో ముఖ్యంగా చెప్దాం అనుకుంటున్న పాయింట్ ఏంటి అంటే కనుక, థంబ్నెయిల్లో మీకు ఆల్రెడీ నేను మెన్షన్ చేస్తాను ఈ పాటికి. సో యూపీఎస్సీ ప్రిపరేషన్ ఎలోన్గా చేద్దాం అనుకుంటున్నారా, యూపీఎస్సీతో పాటు బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, గ్రూప్ ఎగ్జామ్స్ కానీ, లేకపోతే ఎస్ఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవన్నీ గ్రూప్స్ కానీ, లేకపోతే ఇంకేదైనా టీచర్ కోర్స్ కానీ ఏదైనా మీరు చేద్దాం అనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలోన్గా చేద్దాం అనుకుంటున్న వాళ్ళు మీరు చాలా కండిషన్స్ని దృష్టిలో పెట్టుకుని, చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ని ప్రాక్టికల్గా అప్లై చేసి, కొటేషన్స్ మనము చెప్పొచ్చు, మనం ట్రై చేస్తూ ఉంటే ఎప్పటికైనా సాధిస్తామని చెప్పి. బట్ యూపీఎస్సీ హ్యాస్ సమ్ లిమిట్స్, ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది, అటెంప్ట్ లిమిట్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను 60 yearsకి యూపీఎస్సీ రాసి ఐ విల్ బికమ్ సమ్ ఆఫీసర్ అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ ప్రాక్టికల్లీ. సో ఇవన్నీ ఆలోచించుకుని మనము లెట్స్ కీప్ ఇట్ వెరీ నార్మలైజ్, అసలు ఎలా జరుగుతుంది, ఎలా ఉంటుంది అని చెప్పేసి దాని గురించి ఆలోచించి డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ అంటే యూపీఎస్సీ ఒక్కటి మాత్రమే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్న దాని గురించి చెప్తాను. నెక్స్ట్ వేరే వాటి గురించి. ఓన్లీ యూపీఎస్సీ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్న వాళ్ళు యూపీఎస్సీకి ఇట్ విల్ డిమాండ్ 3 to 8 years. వీ డోంట్ నో కదా, ఎప్పుడు మనం అసలు ఫస్ట్ అటెంప్ట్ ఎప్పుడు ఇస్తున్నాము, మనం ఎప్పుడు క్లియర్ అవుతాము, మెయిన్స్, నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎప్పుడు వెళ్తాము. కొంతమంది ఇంటర్వ్యూకి వెళ్ళి కూడా వెనక్కి వచ్చేస్తారు, పడిపోతారు కిందకి మళ్ళీ ఫస్ట్ స్టెప్ నుంచి. అండ్ యూపీఎస్సీలో ద సాడెస్ట్ థింగ్ ఏంటి అంటే కనుక, సాడ్ ఏంటి అంటే ఒక్కసారి ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ ఫెయిల్ అయినా కూడా అగైన్ స్టెప్ 1 నుంచి ప్రిలిమ్స్, మెయిన్స్ వెళ్ళాలి. సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకుని, ఈ టఫ్నెస్ని తెలుసుకుని మీరు ఆలోచించి మీ ప్రిపరేషన్ని ఎలా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు. సో యూపీఎస్సీ మాత్రమే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్న వాళ్ళు చెప్తున్నాను కదా, మినిమం టు మినిమం
3 years నుంచి 8 years వరకు కూడా ఉండాల్సి ఉంటుంది. మీరు ఎందుకు 8 years అంటున్నారు, ఉండాల్సి ఉంటుంది అంటే మ్యాక్సిమం అది. సో కొంతమంది 4 yearsలో అయిపోవచ్చు, 5 yearsలో అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువగా ఛానల్లో నేను బుక్స్ పెడుతూ ఉంటా, బుక్ యొక్క వీడియోస్ పెడుతూ ఉంటాను. అనుదీప్ దురిశెట్టి గారు తన లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. తను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నప్పుడు తన 3rd అటెంప్ట్లో తను ఐఆర్ఎస్ అయ్యారు. 3rd అటెంప్ట్లో ఐఆర్ఎస్ అయ్యి ఐఆర్ఎస్ చేస్తూ ఐఆర్ఎస్ ట్రైనింగ్ అదంతా అయిపోయి ఐఆర్ఎస్ జాబ్ చేస్తూ 4th అటెంప్ట్ తనకి ఇంకా మళ్ళీ ఐఏఎస్ తెచ్చుకోవాలి అన్న ఇది ఉండడంతో 4th అటెంప్ట్ ఫెయిల్ అయ్యారు. 5th అటెంప్ట్ కూడా కంప్లీట్గా ఫిలిమ్స్ ఫెయిల్ అయ్యారు. 6th అటెంప్ట్లో అంటే తన ఫైనల్ అటెంప్ట్లో తను ఐఏఎస్ అవ్వడం జరిగింది. సో తన లైఫ్ని ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్గా మనం ఆలోచించిన 6 అటెంప్ట్స్ ఇచ్చారంటే వెంటనే ఇచ్చిన 6 years అయితే ప్రిపరేషన్ జరిగింది. సో ఈ 6 yearsకి ముందు తను ఎంతో కొంత బేసిక్ యూపీఎస్సీ ప్రిపరేషన్ జరిగి ఉంటుంది కదా. సో అదొక 7-8 years, ఒక 2 years అనుకుందాం. సో ఓవరాల్ ఎన్ని ఇయర్స్ పట్టింది తను ఐఏఎస్ అవ్వడానికి? మినిమం 8 years అయితే పట్టింది. సో ఎన్ని ఇయర్స్ తను ప్రిపేర్ అయ్యారు ఇంకా ముందు అనేది మనకు తెలియదు. ఒక 2 years మనం క్యాలిక్యులేట్ చేస్తున్నా. 2 + 6 years అటెంప్ట్స్ ఈజీగా మన కళ్ళ ముందే 8 years ఆయన ప్రిపేర్ అయ్యారు. 8 years ఆయన యూపీఎస్సీలోనే ఉన్నారు కాబట్టి, అండ్ సేఫ్ థింగ్ ఆయన ఆల్రెడీ 3rd అటెంప్ట్లో ఐఆర్ఎస్ తెచ్చుకున్నారు కాబట్టి, సో ఇవన్నీ మీరు కన్సిడరేషన్లో పెట్టుకుని, సో ఈ 3 to 8 years నాకు ఫినాన్షియల్ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఫినాన్షియల్ సపోర్ట్ అంటే మీ ప్రిపరేషన్కి మీకు పేరెంట్స్ కానీ ఎవరైనా మనీ ఇవ్వడమే కాదు. ఓన్లీ ప్రిపరేషన్ కోచింగ్ ఫినాన్షియల్ సపోర్ట్ అంటే 1,00,000 రూపాయలతో అయిపోతుందని అనుకోవద్దు. కోచింగ్స్లో మనం యూపీఎస్సీ జనరల్ స్టడీస్, మెయిన్స్ ఇవన్నీ కోచింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీ ఆప్షనల్ రిలేటెడ్ కోచింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు మీరు ఎక్కడో ఒక చోట హాస్టల్లో ఉండి ప్రిపరేషన్ చేయాల్సి వస్తుంది. ఆ హాస్టల్ ఖర్చులు, మంత్లీ ఖర్చులు ఉంటాయి, అండ్ మీ బుక్స్ ఖర్చులు ఉంటాయి. మీరు ఎక్కడైనా టెస్ట్ సిరీస్ ఇవన్నీ రాస్తున్నా ఈ టెస్ట్ సిరీస్ ఇవన్నిటికి కూడా మీరు మనీ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మీరు క్యాల్కులేట్ చేసుకుని ఎంత అమౌంట్ అవ్వచ్చు అండ్ మీకు సపోర్ట్ ఎవరు ఇస్తారు అండ్ సపోర్ట్ ఇచ్చే మీ పేరెంట్స్ కూడా మీరు క్లియర్గా చెప్పాలి. చాలామంది మా పిల్లలు, మా బాబు, మా పాప యూపీఎస్సీ చదువుతున్నారు, సో మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి యూపీఎస్సీ అనగానే ప్రతి పేరెంట్ కూడా ఎస్ అనే చెప్తారు, మేము సపోర్ట్ చేస్తామనే చెప్తారు. కానీ మీకు తెలుసా ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో? సో నేను కొంతమంది లైఫ్లో అబ్జర్వ్ చేశాను, నేను గమనిస్తాను కాబట్టి ఎస్, మన పేరెంట్స్ అందరూ సివిఆర్ తెలుగు స్టేట్స్ వాళ్ళం. జనరల్గా జరిగేది ఏంటి అంటే ముఖ్యమైనది, సో అలోన్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఓన్లీ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇలాంటివి కొన్ని మీరు ఫేస్ చేస్తారని చెప్పేసి నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీతో పాటే ఇంకొక ఫ్రెండ్ని తీసుకుందాం. మీ ఇంటి దగ్గర మీ స్కూల్ ఫ్రెండ్ ఎవరో వాళ్ళు, తను సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోయారు, మీరు మాత్రం యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు. సో తను సాఫ్ట్వేర్లో మనీ ఎర్న్ చేస్తుంది, మీరు యూపీఎస్సీలో మనీ ఎర్న్ చెయ్యకపోగా పేరెంట్స్ నుంచి మనీ తీసుకుని మనీ స్పెండ్ చేస్తున్నారు. సో ఎస్, సో పేరెంట్స్ ఎన్ని ఇయర్స్ ఇవ్వగలరు? ఒక 1 year 2 years మీకు ఇవ్వగలరు. 3rd year నుంచి వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే వాళ్ళు కూడా డీమోటివేట్ అవుతారు. ఎలా డీమోటివేట్ అవుతారు అంటే సొసైటీలో మనకు తెలిసిన విషయమే. సో బయట వాళ్ళు కంపారిజన్స్ ఉంటాయి, అవి ఇవి, వాళ్ళ పాప ఏం చేస్తుంది, మీ పాప ఏం చేస్తుంది, మీ బాబు ఏం చేస్తున్నాడు, మా పాప ఇలా సాఫ్ట్వేర్ చేస్తుందని వాళ్ళు చెప్తూ ఉంటారు, మా పాపకి ఇంత ప్యాకేజ్ మంత్లీ ఇంత వస్తుందని వాళ్ళు చెప్తూ ఉంటారు. మన పేరెంట్స్ ఏమో మా పాప ఇంకా చదువుకుంటుంది అని చెప్తారు, లేకపోతే మా బాబు ఇంకా చదువుకుంటున్నాడు అని చెప్తారు. వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే కనుక మనం వాళ్ళకి మనీ ఇవ్వకపోగా మనం వాళ్ళ దగ్గర నుంచి మనీ ఇంకా తీసుకునే స్టేజ్లోనే ఉంటాం. అండ్ వాళ్ళకి ఇంకా ఎన్ని ఇయర్స్ నేను ఇంట్లోనే కష్టపడాలి అన్న క్వశ్చన్ ఉంటుంది. అండ్ మనకి యాజ్ అన్ ఆస్పిరెంట్గా కూడా మనకేముంటుంది అంటే మనకు కూడా పేరెంట్స్ మనీ తీసుకుంటున్నాము, స్పెండ్ చేస్తున్నామన్న ఆలోచన ఉంటుంది. అట్ ద సేమ్ టైం నేను ఇంకెప్పుడు సెటిల్ అవుతాను, నేను ఇంకెప్పుడు ప్రిపరేషన్లో ఇంకెప్పుడు నేను ర్యాంక్ తెచ్చుకుంటాను అని చెప్పేసి ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ నేను సౌత్ స్టేట్స్లో తెలంగాణ అండ్ ఆంధ్ర వాళ్ళని నేను చూస్తున్నా కదా, చాలామంది కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాబ్లం వల్ల, సరైన బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల అక్కడ ఇచ్చిన పాయింట్ని కూడా క్లియర్గా అర్థం చేసుకోలేకపోతున్నారు, అక్కడ చెప్పిన పాయింట్ని కూడా క్లియర్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. యూపీఎస్సీ అనగానే ఏదో వచ్చి ప్రిపరేషన్లో మనం యూపీఎస్సీ ఆస్పిరెంట్ అని చెప్పుకుంటే వచ్చే గర్వము, అంటే
గర్వం కాదు, ఒక ప్రౌడ్ ఫీలింగ్. సరే, వీఆర్ ప్రిపేరింగ్ టు సర్వ్ ద కంట్రీ, నేషన్, ఇట్లా లైక్ స్టేట్, ఇవన్నీ మనం అనుకోవచ్చు. కానీ ఎంతవరకు మనం దాన్ని సాధించగలుగుతాము, యామ్ ఐ రియల్లీ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్ అన్న క్వశ్చన్ కూడా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. సో ఇవన్నీ కన్సిడర్ చేయండి. అండ్ ఇంకొక కేసు వచ్చేసరికి యూపీఎస్సీతో పాటు వేరే ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి దాని యొక్క బెనిఫిట్ ఏంటి అంటే, యూపీఎస్సీ మెయిన్ లాంగ్ టర్మ్ గోల్ లా పెట్టుకుని షార్ట్ టర్మ్ గోల్స్ లాగా మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే గ్రూప్స్ కానీ ఇంకేమైనా, లెట్ సపోజ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకోండి, నేను ఇందాక చెప్పిన యూపీఎస్సీ ప్రిపరేషన్లో పేరెంట్స్ దగ్గర నుంచి మనీ తీసుకుంటా అన్న కేటగిరీలోకి నేను రాను. బికాస్ నేను ఫ్రీలాన్సింగ్ చేస్తాను. ఆ ఫ్రీలాన్సింగ్ ఏంటి అంటే, నాకు నా ఇంజనీరింగ్ నుంచి టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. టీచింగ్ ఏంటి అంటే, నేను అకాడమిక్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ కానీ ఆఫ్లైన్ క్లాసెస్ కానీ చెప్తాను. సో దాన్ని బట్టి నేను ఇప్పుడు కూడా కొంతమందికి వాళ్ళ ఇంటికి వెళ్ళి క్లాసెస్ చెప్తాను. కొంతమంది నాకు ఆన్లైన్లో నా క్లాసెస్ అటెండ్ అవుతారు, అకాడమిక్ సబ్జెక్ట్స్ అటెండ్ అవుతారు. అండ్ ఐఎమ్ ఆల్సో ట్రైన్డ్ జాలీఫోనిక్స్ టీచర్. ఈ జాలీఫోనిక్స్ కోర్స్ ఏంటి, నేను ఎలా క్లాసెస్ చెప్తాను, ఎంత పేమెంట్స్ తీసుకుంటాను, అవన్నీ వేరే వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నేను ఎలా మనీ ఎర్న్ చేస్తున్నాను, ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఎలా ఉన్నాను. మీకు వచ్చింది తెలుసా, నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ చేస్తూ నేనే మనీ ఎర్న్ చేస్తూ, ఇది గొప్పగా అని చెప్పడం కాదు, ఐఎమ్ ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ గర్ల్. అండ్ నేనే మనీని మా పేరెంట్స్కి, వాళ్ళు నా దగ్గర మనీ లైక్ నాకు ఈ అవసరం ఉంది, మాకు కొంచెం నీడ్ ఉంది మనీ అని అడిగితే నేనే మా పేరెంట్స్కి మనీ ఇస్తాను. అండ్ రీసెంట్గా నేనైతే ఈ వీడియోస్ కోసం, ఛానల్లో వీడియోస్ కోసం నేను చాలా మంత్స్ బ్రేక్ అయితే వచ్చింది. ఎందుకు అంటే కనుక నా ప్రీవియస్ మొబైల్ ఏదైతే OnePlus ఉందో, నా OnePlus మొబైల్లో నాకు ఛానల్లో వీడియోస్ రికార్డ్ చేయడానికి సరిగ్గా సపోర్ట్ చేసేది కాదు. నేను వీడియోస్ రికార్డ్ చేస్తున్నప్పుడు అది డివైస్ ఓవర్ హీట్ అయిపోవడము, ఆటోమేటిక్గా ఒక 10 మినిట్స్కి 7 మినిట్స్కి వీడియో ఆఫ్ అయిపోవడం జరిగేది. నేను మళ్ళీ రికార్డ్ చేయాలి, కంటిన్యూ చేయాలి అంటే కనుక కొంచెం సేపు ఆగి కంటిన్యూ చేయడం, సో అదంతా నాకు హెడ్ఏక్ అనిపించేది. సో రీసెంట్గా నేనేం చేశానంటే, అండ్ నేను కొన్ని ఆర్ట్ వర్క్స్ కూడా చేస్తూ ఉంటాను. సో లెట్ సపోజ్ ఇక్కడ నా దగ్గర ఒక ఆర్ట్ వర్క్ ఉంది. ఇది వచ్చేసరికి ఒక చిన్న నేమ్ ప్లేట్ అనమాట. ఇద్దరు గర్ల్స్కి, వీళ్ళిద్దరు కూడా వెన్నెల అండ్ నిహారిక వాళ్ళు కూడా నా స్టూడెంట్స్, జర్మనీ నుంచి నా క్లాసెస్ అటెండ్ అవుతారు. సో అలా వాళ్ళకి నేను గిఫ్ట్గా ఒక నేమ్ ప్లేట్ చేశాను. ఇలా కొన్ని ఆర్ట్ వర్క్స్ కూడా నేను చేస్తూ ఉంటాను. అండ్ నా ఇన్స్టా హ్యాండిల్ కూడా ఉంది. సో అందుకని చెప్పేసి నేను రీసెంట్గా సెల్ఫ్గా ఒక iPhone 15ని కూడా పర్చేస్ చేయడం జరిగింది. సో ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే, నేను ఒక ఫినాన్షియల్గా ఇండిపెండెంట్ గర్ల్ని కాబట్టి నన్ను యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఇంకెన్ని ఇయర్స్ చదువుతావు నువ్వు, లేకపోతే ఇంకెన్ని ఇయర్స్ నీకు మనీ స్పెండ్ చేయాలి అని అడిగే ఒక మెంటల్ ప్రాబ్లం నాకు లేదు అని చెప్పడానికి మాత్రమే నేను మీకు ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో యూపీఎస్సీతో పాటు బ్యాంక్స్ కానీ గ్రూప్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బెస్ట్ థింగ్ ఏంటి అంటే కనుక, ఈ బ్యాంక్స్ కానీ గ్రూప్స్ కానీ షార్ట్ టర్మ్ గోల్గా తీసుకోండి మీరు. అంటే ఫస్ట్ వీటిని సీరియస్గా కొన్ని 5 months 6 months పెట్టినా కూడా వీటిలో ఏదో ఒక జాబ్ వచ్చేస్తుంది. ఆ జాబ్ చేస్తూ యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడము, లేకపోతే ఆ జాబ్ కొన్ని ఇయర్స్ చేసి మీకు ఫినాన్షియల్గా మనీ కొంచెం మీరు పక్కన సేవ్ చేసుకుని యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడం అనేది కొంచెం మీకు మెంటల్గా టార్చర్ లేని, మెంటల్గా స్ట్రెస్ లేని ఒక థింగ్ అనమాట. అందుకని చెప్పేసి నేను ఈ పాయింట్ని క్లియర్గా చెప్తున్నాను. అండ్ అది కూడా మీరు డిసైడ్ చేసుకోవాలి. నేను చెప్తున్నానని చెప్పేసి మీరు యూపీఎస్సీతో పాటు ఇంకేదో చేయాలి అని కాదు, అట్లానే యూపీఎస్సీ అలోన్గా చేయొద్దు అని కూడా కాదు. ఇట్స్ అప్ టు యూ, కస్టమైజ్డ్ లాగా మీకు పర్సనల్గా ఏది వర్కౌట్ అవుతుంది, మీకు మీ ఫ్యామిలీకి మీ సిచ్యువేషన్స్కి ఏది బెస్ట్ థింగ్ అని చెప్పేసి మీరు ఆలోచించుకుని దాన్ని బట్టి అయితే డిసైడ్ అవ్వండి. సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక కింద నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియోని బట్టి మీరు అడిగిన డౌట్స్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తూ ఉంటాను. ఐ విల్ ట్రై టు అప్లోడ్ ద వీడియోస్ కంటిన్యూలీ. అండ్ దాంతోపాటు నేను ఇందాక చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో, ఎవరైతే హైదరాబాద్లో ఉండి ఆఫ్లైన్ మీట్లో నన్ను కలిసి ప్రిపరేషన్ రిలేటెడ్ అండ్ తెలుగు లిటరేచర్ ప్రిపరేషన్ తెలుగు లిటరేచర్ ప్రిపరేషన్ ఆప్షనల్ ఎవరైనా చేస్తున్నట్లయితే కనుక వాళ్ళకి కావాల్సిన కంప్లీట్ బుక్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఎందుకు నా దగ్గర ఆ బుక్స్ ఉన్నాయి అంటే, నేను నా ఆప్షనల్ని అయితే చేంజ్ చేసుకున్నాను. ఐఎమ్ డ్రాపింగ్ మై తెలుగు లిటరేచర్ ఆప్షన్. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. నేను మిమ్మల్ని పర్సనల్గా ఎప్పుడైనా కలిసినప్పుడు రీజన్స్ అవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాజ్ ఇలా వీడియోలో మనం ఎంతసేపు అని దాని గురించి మాట్లాడుకుంటాము. సో ఎవరికైనా కావాలంటే కూడా ప్రతిదీ కొత్త పుస్తకమే, నేను పర్చేస్ చేసినవే. నా దగ్గర ఎందుకు అలా
ఇయర్స్ అవి ఉండిపోవడము అని చెప్పేసి ఎవరికైనా నెక్స్ట్ హెల్ప్ అవుతుందని చెప్పేసి కొంచెం మనీ కట్ చేసి నేను మీకు ఆ బుక్స్ని నేను ఇచ్చేస్తాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కింద నాకు లైక్ కమెంట్లో మెన్షన్ చేయండి. ఎస్, సో దిస్ ఈజ్ ఫర్ నవ్. ఎవరికైనా నేను ఇప్పుడు చెప్పిన ఈ యొక్క ఓన్లీ యూపీఎస్సీ ఆర్ యూపీఎస్సీతో పాటు వేరే ప్రిపరేషన్ అన్న దాని గురించి డౌట్స్ కూడా ఏమన్నా ఉన్నా కూడా కింద కమెంట్స్లో నాకు మెన్షన్ చేయండి. దాన్ని బట్టి నేను మీ కమెంట్స్ని షార్ట్స్లో అయినా అడ్రస్ చేస్తూ ఉంటాను. ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. మీరు ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఉపయోగపడింది, ఎస్ నేను చెప్పింది కూడా కరెక్టే కదా అని అనిపిస్తే కనుక ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ యూపీఎస్సీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళతో ఛానల్ని షేర్ చేయండి. So yeah, thank you. Have a nice day.